హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి లేదంటే ఇడ్లీల్లోకి అలా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. క్యాలీఫ్లవర్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక క్యాలీఫ్లవర్ని తీసుకుని పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయి కదా, తుంపుకునేటప్పుడు అలా పెద్ద పీసెస్గా తుంపుకోండి. ఇలా తుంపుకున్న వాటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు నీళ్ళని పోసుకొని ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో నీళ్లను లైట్గా వేడవనివ్వండి. నీళ్లు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్లో ఎక్కడైనా మనకి పురుగు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే చక్కగా పోతుంది. ఇప్పుడు మనం ముందుగా పెద్ద ముక్కలుగా తుంపి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, వాటిని ఆ వేడి నీళ్ళల్లోకి వేసుకోండి. మీరు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసుకున్నైనా క్లీన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే అన్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వేడి నీళ్ళలోకి వేసుకుని ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు ఉంచండి. ఎక్కువసేపు ఉంచొద్దు, ముక్క మెత్తబడిపోతుంది. జస్ట్ ఆ పురుగు పోవడానికి మాత్రమే. ఇప్పుడు వాటిని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ తడంతా కూడా పోవడానికి ఒక కాటన్ క్లాత్ని తీసుకుని దాని మీద మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి వీటిని మీడియం సైజ్ పీసెస్గా తుంపుకోండి. మరీ పెద్దగా ఉన్న ఉప్పు కారాలు అనేవి ముక్కకి తొందరగా పట్టవు. అలాగని మరీ చిన్నగా ఉన్నా కూడా తినేటప్పుడు మనకి ఆ ముక్క తగలదన్నమాట. అందుకోసం మీడియం సైజ్ పీసెస్గా తుంపుకోండి. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా. ఇలా తుంపుకొని కాటన్ క్లాత్ మీద చక్కగా ఆరబెట్టుకోండి. మీరు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే లైట్గా ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి ఎక్కువసేపు ఎండబెట్టద్దు, జస్ట్ అందులో ఉన్న తడిపోతే సరిపోతుంది. క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి పూర్తిగా తడేమీ లేకుండా ఆరిపోవాలి. తడి ఉంది అంటే పచ్చడి నిలువ ఉండదు. సో పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొలుచుకోవడానికి ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెని తీసుకోండి. అదే గిన్నెతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకునే కప్పుతో 4 కప్పులు అయ్యాయి. సో ఈ 4 కప్పులకు తగ్గట్లుగా నేను మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని చెప్తాను, ఉప్పు కారం అనేది. సో మీరు తీసుకునేవి ఎన్ని గిన్నెలు అయ్యాయో చూసుకుని ఆ గిన్నెతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోండి. ఇప్పుడు ఈ 4 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు ఈ విధంగా చిటపట్లాడుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అందులోనే ఉంటే మాడిపోతాయి. వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ బరక అనేది ఉండకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులోనే ఒక గుప్పడన్ని వెల్లుల్లిని కూడా వేసుకోండి. వెల్లుల్లి వేసుకుని జస్ట్ ఒక పల్సలా ఇచ్చుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 4 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలకి 1.5 కప్పు శనగ నూనెని తీసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా శనగ నూనె కానీ లేదంటే నువ్వుపప్పు నూనె కానీ వాడారంటే టేస్ట్ బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కల్ని, వాటిని కొద్దిగా వేసుకుని జస్ట్ ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేశారంటే మెత్తపడిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. ఎక్కడైనా తడి ఉంది అని అంటే పచ్చడి నిలువ ఉండదు. ఇలా వేయడం వల్ల ఆ తడి ఏమన్నా ఉంటే పోతుంది. అందుకోసం లేదంటే మీరు ఉట్టిగా కూడా కలుపుకోవచ్చు, ఫ్రై చేయకుండా కూడా కలుపుకోవచ్చు. మీకు తడేమీ లేదు అని అనిపిస్తే మాత్రమే నార్మల్గా కలిపేసుకోండి, ఫ్రై చేయకుండా. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలో, నూనె వేడిగానే ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకుని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత ఒక 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఒకసారి అలా కలుపుకుని ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ లాస్ట్లో ఒక గుప్పెడన్ని వెల్లుల్లిని తీసుకుని దానిపైన ఉన్న తొక్కను తీసేసి జస్ట్ ఒక్కసారి అలా దంచుకోండి. అలా దంచి వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటుంది.
ఇలా ఈ గుప్పెడన్ని వెల్లుల్లిని వేసుకుని మీరు ఏ ఫ్లేమ్లో అయినా పెట్టుకుని పచ్చిశనగపప్పు ఆవాలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్లోకి ఉప్పు కారం అన్నిటిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మీరు లాస్ట్లో టేస్ట్ చేసుకుని సరిపోలేదు అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏ కప్పుతో అయితే క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు కారం తీసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే 1/4 కప్పు వేసుకోవచ్చు, లేదు మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 1/2 కప్పు వేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు అండ్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు వెల్లుల్లి పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ చక్కగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. మీరు చేత్తో కలుపుకోలేకపోతే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా అంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నిమ్మరసం తీసుకోండి. 3 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఈ నిమ్మరసాన్ని ఇందులోకి వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. అండ్ లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకుని ఒక రోజల్లా అలా వదిలేసారంటే మరుసటి రోజుకి చక్కగా నూనె అంతా కూడా పైకి తేలుతుంది. ముక్కలకి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయి. సో అప్పుడు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు డౌట్ ఉంది అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. అలా అన్నం కలుపుకుని తింటుంటే ఎన్ని ముద్దలు తింటారో మీకే తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా తప్పకుండా క్యాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.